మంత్రి సీతక్క ఇలాకాలో దారుణం జరిగింది. మున్సిపల్ అధికారుల వేధింపులకు ములుగు జిల్లాకు చెందిన మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు, దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. అధికారుల తీరుపై మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సోదరుడు మైదం మహేష్ గారు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. గత ఏప్రిల్ మరియు మే నెలలో పడ్డటువంటి జీతాన్ని, అలాగే ఈ 6 నెలలకు సంబంధించిన జీతాన్ని అతనికి ఇవ్వకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిల్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో కిరీటి కానీ, అలాగే ఈవోగా పనిచేసినటువంటి రఘు కానీ అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని మిగతా వాళ్ళందరికీ జీతాలు అందించి ఇతనికి మాత్రం అందించకుండా మానసిక వేదనకు గురి చేసి ఆఖరికి 2000 రూపాయలు కుటుంబ ఖర్చులకు, పిల్లల ఆరోగ్యానికి, వాళ్ళ చదువులకు కావాలని కాళ్ళ మీద పడ్డా కూడా కనికరించకుండా అతన్ని ఇబ్బంది పెట్టడంతో మనస్తాపానికి గురై నేను చస్తేనే వాళ్ళకు జీతం ఇస్తారు కావచ్చు, నాకు న్యాయం జరుగుతుంది కావచ్చు అని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ వేదిక నుంచి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా, మున్సిపల్ సిబ్బంది ద్వారా, దళిత సంఘాల ద్వారా మీ అందరం డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు దయచేసి ఇలా కార్మికుల పొట్టలు కొడుతూ, వాళ్ళ జీతాలు వాడుకుంటూ, వాళ్ళ జీవితాలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇక్కడ కొంతమంది పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాళ్ళను తక్షణమే జిల్లా కలెక్టర్ గారు విధుల నుండి సస్పెండ్ చేయాలి. అలాగే చట్టపరమైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.